రేపు రాబోయేటటువంటి ఎల్ఎన్టీ మన మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ఆ ఎక్స్టెన్షన్ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తుంది. మీ ఎప్పుడు కూడా మొన్న మనోహర్ కటార్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చెప్పారు. హైదరాబాద్ సిటీకు మెట్రో ఏ విషయంలో కూడా మేము వెనకబోయేది లేదు, మీకు ఎంత కావాలో అంత మీకు చేస్తాం, మీరు దానికి డిపిఆర్ ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, మీరు తప్పకుండా మెట్రోకు పూర్తి సహకారం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను కూడా చెప్తాను, ఇది ప్రజలకు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పుడు సమాచారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే, వాళ్ళు మా మీద అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పడానికి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి. వాళ్ళిద్దరు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉమెన్ రిజర్వేషన్ వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు కలిసి స్టాలిన్ ఆ రోజు పిలిస్తే చెన్నైకు వీళ్ళు పోయి డీలిమిటేషన్ దాని మీద వీళ్ళిద్దరు కలిసిపోయారు, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద ఒక విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని వారు రక్షించాలి కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు అప్పుడు రక్షించారు కాబట్టి ఇది క్విట్ ప్రో క్యో, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. నీ అవినీతిని నేను రక్షించాను, నా అవినీతిని నువ్వు రక్షించు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి లోపాయకార బంధం. ఇది బీజేపీకు మా నాయకులకు బీఆర్ఎస్తో కానీ ఏ పార్టీతో కానీ లోకాల సంబంధం ఉండదు, ఒప్పందం ఉండదు, వాళ్ళకి ఒప్పందం ఉన్నది.